ఏమండి ఇద్దరు వస్తున్నారండి? రాణి నలుగురు వస్తున్నారు. చూసుకుందాం. బావా 10 మంది వస్తున్నారు. చూసుకుంటాను. అయ్యో బావా 15 మంది వచ్చేస్తున్నారు. రాణి చూసుకుంటాను. మీ చుట్టాలు ఎంతమంది రానివే, వంట మాత్రం నేనే చూసుకుంటాను. ఇతను ఎక్కడ ఉంటాడు? ఈ ఇంట్లో ఉంటాడు. ఏమండి గుడ్లు ఎక్కడ తీసుకొచ్చారు? ఏమైంది? నీకు మొన్ననే చెప్పినా కదా మంచి గుడ్లు తీసుకురామని. చూసే తీసుకొచ్చానే గుడ్లు, అన్ని బానే ఉన్నాయి. 2 సార్లు ఆమ్లెట్ వేసాను, 2 సార్లు కూడా మాడిపోయినాయి. నెక్స్ట్ టైం మంచివి చూసుకొని తీసుకురండి. అర్థం కాలేదు సార్. అడిగి చూద్దాం. మీరు చిన్నప్పుడు ఏమైనా నల్లగా ఉండేవారా? ఎందుకే ఆ డౌట్ నీకెందుకు వచ్చిందే? ఏం లేదండి, ఇలానే అడుగుతున్నా. నీకు అట్టిగానే డౌట్ రాదే, ఏదో రీజన్ ఉంది. మీరు వైట్ నేను వైట్. ఈడెవడండి ఇలా ఉన్నాడు? ఏమే ఏమండి ఇంట్లో పనంతా అయిపోయినట్టేనా? అయిపోయిందండి. ఇల్లు క్లీనింగ్? ఇల్లు ఎలా క్లీన్ అయిందంటే నా ఫేస్ కూడా టైల్స్ లో కనిపిస్తుందండి. గిన్నెలు ఎలా క్లీన్ అయ్యాయంటే ఈ రోజు కొన్నట్టు ఉన్నాయండి. భోజనం ఎలా ఉందంటే రెస్టారెంట్ నుంచి ఆర్డర్ పెట్టినట్టే ఉన్నాయండి. అలా అయితే ఇంట్లో పనులన్నీ నేను నేర్చుకున్నట్టే కదా. అవునండి, మీరు సూపర్ అండి. డాక్టర్ గారు, నా ఆపరేషన్ ఎలా అయిందండి? ఏం భయపడాల్సిన అవసరం లేదు బాబు నీకు. మరి కొద్దిసేపట్లో మీ ఆవిడ్ని చూడొచ్చు. కానీ డాక్టర్ గారు, మా ఆవిడ చనిపోయి 2 సంవత్సరాలు అవుతుందండి. అదే నేను చెప్తాను. హలో హాయ్ గైస్, ఈ రోజు మేమైతే పోతున్నాం అన్నమాట. చూడండి, ఇగో పార్టీకి పోతున్నాం, మహారాష్ట్ర డొంగర్గావ్. అయితే మా తమ్ముడు ఇగో సాయి, వికాస్, రాహుల్ మన బ్యాచ్ పోతాడు. మన ఒక ఇంకోడు చిన్నోడు వస్తాడు, కట్రోడు, వాడు ఇంకా ఉన్నాడు. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం, చూస్తూనే ఉండండి. చూడండి గైస్, ఇది సొబ్బై అనే విలేజ్. ఈ విలేజ్ నుంచే మేమైతే డొంగర్గావ్ అనే ప్లేస్ కి అయితే వెళ్ళడం జరుగుతుంది. హాయ్ హలో గైస్, మేమైతే ఈరోజు చిన్న పార్టీ గురించి అయితే మహారాష్ట్రకి రావడం జరిగింది. తిరుడు అనే విలేజ్ లో అయితే ఇప్పుడు ఆగాము. మిగతా వాళ్ళందరూ రావాల్సి ఉంది కాబట్టి మేము కాసేపు వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. మా అన్న అయితే కొంచెం వెనకలే ఆగిపోయారు, వాళ్ళు బాగా స్లోగా వస్తున్నారు కాబట్టి మేము ఇక్కడ ఆగినాం. ఇంకో ట్విస్ట్ ఏంటంటే మేము ఇప్పుడు కత్తి, టమాటాలు కోయడానికి కత్తి కూడా మర్చిపోయాము. ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్ అగ్గిపెట్టి కూడా మా వాళ్ళు మర్చిపోయారు కాబట్టి ఇక్కడ ఆగి మేము అగ్గిపెట్టి ప్లస్ కత్తి కూడా తీసుకోవడం జరుగుతుంది. మీరు చూడొచ్చు, మా అన్న అయితే వచ్చేసాడు ఇప్పుడు. చూశారు కదా, మా వాడు కొంచెం ఓవరేజ్ చేస్తాడు ఎప్పుడు కూడా. మా అన్న అయితే ఇక్కడ వాటర్ ప్లాంట్ గురించి ఒక అన్నని అడగడం జరుగుతుంది కాబట్టి మేము వాటర్ ఇంటికా నుంచి తీసుకురాలేదు, అడుగుతుందని చెప్పేసారు వాళ్ళు. చూడండి, ఇప్పుడే మాకు 3 అయింది, ఇంకా మా వాళ్ళు అసలేరు. మేము ఇంకా ప్లేస్ కు చేరుకోవాలంటే ఇంకా గంట పడుతుంది. మనం ఎప్పుడు తినాలి, మనం ఎప్పుడు రావాలి, మనం ఎట్టిపోయిందో మనం ఎవరు తెలుసులేరు. ఎట్టిపోయిందేమో అని ఫోన్ చేయరా, ఏ వికాస్ అని ఫోన్ చేసి. సో ఫ్రెండ్స్, ఇప్పటికే బాగా లేట్ అయిందంటే మా వాళ్ళు ఏదేదో తీసుకుంటారు, ఇక్కడ టైం వేస్ట్ చేస్తున్నారు. 3 అయింది, మళ్ళీ 3 అంటే మనం అక్కడ పోవడానికి ఇంకో గంట పడుతుంది. ఎట్లయినా గంట అంటే ఇంకా వండడానికి ఇంకో 1.5 అవర్ తప్పకుండా పడుతుంది. మళ్ళీ 5 అవుతుంది, 5:30. వీడియో వెళ్ళిండు కానీ వచ్చిండు మాత్రం లాస్ట్. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే గేట్ పడి ఉంది, అందు గురించి మేమైతే వెయిట్ చేస్తున్నాము. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ పార్ట్ లో అయితే మిగతా వీడియో మొత్తం చూస్తుండండి.